హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. సో ఈ రోజు అయితే నేను మీ ముందుకి మరొక కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో అయితే వచ్చేసాను. సో ఎవరైతే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నారో తప్పకుండా నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా మనం ప్రీవియస్ వీడియో రిలేటెడ్ రిఫరెన్సెస్ అయితే మనం ఎక్కడో చోట యూస్ చేస్తాం. సో ఈజీగా అర్థం చేసుకోవడానికి అన్నీ కూడా ఆర్డర్లో అయితే చూసేయండి. సో లేట్ టుడేస్ వీడియోలోకి వెళ్ళిపోతామా? పూర్వం ఏం జరిగిందంటే దక్షిణ యొక్క 13 మంది కుమార్తెల్ని కశ్యపునికి ఇచ్చి అయితే వివాహం చేశారని మనం తెలుసుకున్నాం. వాళ్ళు ప్రధానంగా మనం ఇప్పటివరకు చెప్పుకున్న వాళ్ళు ఎవరు అంటే దితి, అలాగే అదితి అనమాట. దితికేమో రాక్షసులు జన్మించారనమాట, దైత్యులు అంటాం కదా. అలాగే అదితికేమో దేవతలు జన్మించారనమాట. అంటే ఇక్కడ మనకు సూర్యుడు, అలాగే ఇంద్రుడు, వీళ్ళందరూ కూడా అదితికి జన్మించారు. అయితే వాళ్ళ యొక్క దక్షిణిక కుమార్తెలో వీరిద్దరి గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. సో మరొక ఇద్దరు కుమార్తెల గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం అనమాట. వాళ్ళు ఎవరు అంటే వినత, అలాగే కద్రువ అనమాట. వీరిద్దరూ కూడా కశ్యపునికి భార్యలు అనమాట. అయితే వారిద్దరూ ఒక రోజున కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళి మాకు వరాలు అయితే కావాలి అని చెప్పేసి ఆయన్ని కోరుకున్నారనమాట. అయితే ఆయన ఏమన్నారంటే సరే ఏం కావాలో కోరుకోండి అంటే అప్పుడు కద్రువ అనేమో నాకు 1000 కుమారులు అయితే కావాలి అని చెప్పేసి కోరుకుందనమాట. అంటే 1000 నాగులకైతే నేను జన్మనివ్వాలి అని చెప్పేసి ఆవిడ కోరుకుంది. అలా అయితే ఇక్కడ ఆవిడ ఏం చేసిందంటే ఒక 1000 గుడ్లను అయితే పెట్టిందనమాట. అలాగే వినత కూడా నీకేం వరం కావాలని కోరుకుంటే కద్రువ కుమారుల కన్నా కూడా శక్తివంతమైనటువంటి 2 కుమారులు నాకు కావాలి అని చెప్పేసి ఆవిడ కోరుకుంది. ఆవిడ కూడా 2 గుడ్లను అయితే పెట్టిందనమాట. అయితే ఇక్కడ కద్రువ పెట్టినటువంటి ఆ 1000 గుడ్లను అవి హ్యాచింగ్ అయిపోయి తర్వాత అందులో నుంచి ఏవైతే మనం సర్పాలనుకున్నాం కదా అవన్నీ కూడా బయటకు వచ్చాయన్నమాట. మరొక పక్క వినత 2 గుడ్లు ఉన్నాయి కదా, అవి ఇంకా లోపల నుంచి ఆ బిడ్డ అయితే బయటకు రాలేదన్నమాట. అయితే ఇక్కడ ఈవిడ వెయిట్ చేస్తూ ఉంది. అయితే కొంతకాలానికి ఏం జరిగిందంటే ఈ పాములన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. అలాగే మనం క్షీరసాగర మదనం చూసాం కదా. క్షీరసాగర మదనంలో మనం వాసుకినే కదా మనకు తాడులాగా ఉపయోగించారనమాట. ఆ యొక్క క్షీరసాగరాన్ని చిలకడం కోసం వాసుకిని అయితే ఉపయోగించారు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఈ కద్రువ వినత దగ్గరికి వచ్చి వారి యొక్క కుమారుల యొక్క గొప్పతనాన్ని గురించి ఆవిడకి చెప్తూ ఉందన్నమాట. నా యొక్క పెద్ద కొడుకు అయినటువంటి ఆదిశేష అంటాం కదా, శేషనాగు. సో ఆయన శ్రీ మహావిష్ణువుకి పాన్పు అనమాట. శేషపాన్పు మీద ఆయన పడుకుని ఉంటారు కదా. సో అక్కడ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నా యొక్క పెద్ద కుమారుడైనటువంటి శేషనాగు మీద పవలిస్తూ ఉంటారు. అలాగే రెండో కుమారుడైనటువంటి వాసుకి అనమాట. వాసుకి యొక్క గొప్పతనాన్ని గురించి కూడా ఆవిడ చెప్తుంది. ఎందుకంటే రీసెంట్గా అంటే ఆ టైంలో రీసెంట్గా జరిగినటువంటి క్షీరసాగర మదనంలో వాసుకి ఎన్నో ప్రశంసలు అయితే వచ్చాయన్నమాట. సో అవన్నీ కూడా చెప్తుంది. అలాగే ఇంకొక పుత్రుడైనటువంటి తక్షకుడు అనమాట. సో వీళ్ళు ముగ్గురు కూడా ప్రముఖంగా చెప్పుకోవచ్చు ఉన్నటువంటి ఆ 1000 నాగుల్లో కూడా. సో ఆవిడ ఏం చెప్తుంది అంటే నా యొక్క కుమారులు వారు చేసినటువంటి వారి యొక్క గొప్పతనాన్ని వల్ల నాకు కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. సో ఎవరికైనా కానీ ఇటువంటి కుమారులు ఉంటే ఆ యొక్క తల్లిదండ్రులు ఇద్దరు కూడా చాలా సంతోషిస్తారు అని చెప్పేసి వాళ్ళు ఏవైతే అచీవ్ చేశారో అవన్నీ చెప్తూ ఉందన్నమాట. అయితే వినతకేమో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే తను పెట్టినటువంటి గుడ్లు ఎంతకాలం అయినప్పటికీ కూడా అవి అందులో ఉన్నటువంటి ఆ బిడ్డలు అనేవి బయటకు రావట్లేదు అనమాట. సో దీంతో కద్రువెల్ల చెప్పేసి వెళ్ళిపోయింది కదా. తర్వాత ఇక వినత ఇక చేసేది ఏం లేక ఎందుకు ఇట్లా ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాచ్ అవ్వట్లేదని చెప్పేసి అందులో ఉన్నటువంటి ఒక ఎగ్ని అయితే ఆవిడ పగలగొట్టేసింది అనమాట. పగలగొడితే లోపల ఉన్నటువంటి బిడ్డ ఎట్లా ఉంది అంటే కనుక సగం మాత్రమే ఫామ్ అయిందనమాట. మనం హాఫ్ బేబీ అంటాం దాన్ని. అంటే తల అలాగే చేతులు ఇదంతా కూడా ఫామ్ అయ్యాయి, కానీ లెగ్స్ పార్ట్ మాత్రం ఫామ్ అవ్వలేదన్నమాట. అదంతా కూడా ఒక ఫ్లెష్ లాగానే కనిపిస్తుంది. అయితే ఆ బిడ్డ బయటకు వచ్చి ఈవిడనైతే శపించాడనమాట వినతనైతే. ఎందుకంటే పూర్తిగా ఫామ్ అయితే హెల్తీ బేబీ అయ్యేది కదా, కానీ తిను ఆశపడడం వల్ల దాన్ని ముందుగానే పగలు కొట్టేసి సో ఆ బిడ్డని ఏదైతే ఉందో దాన్ని మనం ప్రీమెచ్యూర్ బేబీ అంటాం అనమాట. సో అక్కడ ఆ బిడ్డ బయటకు వచ్చి శపించింది. ఏమన్నాడు అంటే నీవు కద్రువాకి బానిసవు అవుతావు, వారి యొక్క కుమారులకి నీవు బానిసవు అవుతావు. నీ బానిసత్వం అనేది ఎప్పటితో ఎండ్ అవుతుంది అంటే కనుక
ఇంకొక గుడ్డు ఉంది కదా, రెండవ గుడ్డ అయినా దాని అంతటా అదే పగిలి అందులో ఉన్నటువంటి బిడ్డ బయటకు రావాలి. అప్పుడు అతను వస్తే మాత్రమే నిన్ను వాళ్ళ నుంచి రక్షించగలుగుతాడు అని చెప్పేసి ఆ బిడ్డ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. సో ఆ బిడ్డ పేరు ఏంటంటే అరుణ అని అంటాం మనం. అంటే ఇక్కడ ఆయన కాళ్ళు లేవు కదా, కానీ తర్వాత ఏం జరుగుతుంది అంటే సూర్యుడి యొక్క రథసారథిగా ఆయన అయితే ఉంటారనమాట. అరుణ అంటాం అనమాట మనం. అరుణ్ లేదా అరుణ అంటాం. అయితే ఫస్ట్ గుడ్ అయితే అట్లా అయిపోయింది. ఇక రెండో గుడ్డ అయితే అది పగలడానికి కొన్ని వందల సంవత్సరాలు అయితే పట్టిందనమాట. సో ఈ లోపల ఏం జరిగిందో మనం చూద్దాం. ఇక వినతకైతే బిడ్డలు అయితే ఎవరు లేరు కదా, మొదటి బిడ్డ వెళ్ళిపోయాడు ఆమెని వదిలిపెట్టేసి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఒకరోజు మళ్ళీ కద్రో వినత ఇద్దరు కూడా కలిశారనమాట. మళ్ళీ అప్పుడు కూడా తన యొక్క కుమారుల యొక్క గొప్పతనాన్ని గురించి ఆవిడ చెప్తూ ఉంది. నీకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుండేది అన్నట్టుగా అందనమాట కద్రువ. అయితే వినత బాధపడి ఇక చేసేదేం లేక అలాగే సైలెంట్గా ఉంది. ఆమెకు ఇంకొక పక్కన ఏంటంటే చేతులు లాగేస్తూ ఉన్నాయి అనమాట. ఎలాగైనా సరే ఆ రెండో గుడ్లో ఏముందో చూడాలనేటువంటి ఆతృత ఆవిడలో ఉంది. కానీ మరొక పక్క మొదటి బిడ్డ ఇచ్చినటువంటి శాపం అయితే ఆవిడకి పదే పదే గుర్తొస్తుంది అనమాట. దానివల్ల ఆవిడ ఆగిపోతుంది. ఆ రెండో గుడ్ని ఏం చేయకుండా తనలో తానే బాధపడుతూ ఉందన్నమాట. అయితే అప్పుడు వినత ఏమందంటే, నేను క్షీరసాగర మదనంలో ఇంకొకటి అయితే విన్నాను, దానిలో నుంచి ఒక 14 ఖజానా లాంటిటువంటి వస్తువులు అయితే బయటకు వచ్చాయి అని చెప్పగానే అప్పుడు కద్రువ అంది, అవును అది నిజమే, నేను కూడా విన్నాను అని చెప్పేసి అక్కడ దూరంగా కనిపిస్తున్నటువంటి ఒక గుర్రాన్ని అయితే చూపించిందనమాట. ఆ గుర్రం ఏంటంటే మనం క్షీరసాగర మదనంలో చూసాం కదా, ఉచ్చేశ్వరం అనేటువంటి ఒక 7 తలల గుర్రం అయితే వీరికి కనిపించిందనమాట. అంటే ఆ వింతలన్నింటిలో కూడా ఇదొకటి అనమాట. క్షీరసాగర మదనం నుంచి వెలువడిన వాటిల్లో ఉచ్చేశ్వరం అనేది ఒకటి. సో ఈ గుర్రాన్ని చూపిస్తూ ఉందన్నమాట కద్రువ. అది చూసినటువంటి వినత ఏమందంటే, ఈ గుర్రం భలే ఉంది, మొత్తం కూడా తెలుపుగా ఉంది, అంటే దాని తల దగ్గర నుంచి తోక వరకు కూడా మొత్తం కూడా తెల్లగా ఉంది కదా అని చెప్పేసి అందనమాట. అయితే కద్రువ అంది, కాదు దాని యొక్క తోక అనేది నల్లగా ఉంది, శరీరం మొత్తం తెల్లగా ఉన్నప్పటికీ తోక మాత్రం నల్లగా ఉంది అని చెప్పి అందనమాట. అయితే వినతేమో అది వినట్లేదు. ఆవిడేందంటే మొత్తం తెల్లగా ఉంది. సరే ఇక వీరిద్దరి మధ్య కూడా చిన్నపాటి వాదించుకుంటూ ఉన్నారనమాట. ఎవరు తగ్గట్లేదు. ఈవిడేమో నల్లగా ఉందంటుంది, ఆవిడేమో తెల్లగా ఉంది అంటుంది. అయితే ఇట్లా వారి యొక్క ఆర్గ్యుమెంట్ అనేది ఎంతవరకు వెళ్ళిందంటే ఒక పందెంలాగా వేసుకున్నారనమాట వారిద్దరు. సరే ఇప్పుడు వదిలేద్దాం ప్రస్తుతానికి. సో రేపొద్దున మళ్ళీ మనం వచ్చి చూద్దాం, దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో దాని యొక్క తోక అనేది తెల్లగా ఉందా నల్లగా ఉన్నది అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒకవేళ ఈ పందెంలో ఎవరైతే ఓడిపోతారో గెలిచిన వారికి వాళ్ళు ఒక సర్వెంట్ లాగా మారాలి అని చెప్పేసి వారిద్దరూ అనుకున్నారనమాట. అలా అనుకుని ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. అయితే ఇదంతా కద్రువ వారి యొక్క కుమారులతో చెప్తుందనమాట. ఈ నాగులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా చెప్తుంది. అయితే వారందరూ కూడా సరే నువ్వు ఈ పందెంలో నువ్వు ఓడిపోయినట్లే, నీవు వినతకి సర్వెంట్ అవ్వాల్సిందే అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే దాని యొక్క తోక అనేది తెల్లగానే ఉంటుంది అని చెప్పారనమాట. అయితే కద్రువ వినతకి సర్వెంట్ లాగా మారడం అనేది ఆవిడ ఊహించుకోలేకపోయిందనమాట. ఇప్పటివరకు ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ వచ్చింది కదా. సో ఒక్కసారిగా తనకి పని మనిషిలాగా మారాలి అంటే అదే ఆవిడకి ఊహకి అందనటువంటి విషయంగా ఉందన్నమాట. అంటే తను ఆ ప్లేస్లో ఊహించుకోవడం కూడా తనకు కష్టంగా అనిపించింది. సో అప్పుడు ఏం చేసిందంటే వారి యొక్క పుత్రులతో చెప్తుందనమాట, మనం తెల్లగా ఉన్నదాన్ని నల్లగా మార్చుదాము అని చెప్పింది. వారికి అర్థం కాలేదన్నమాట. సరే రేపటికల్లా మీరు ఏం చేస్తారంటే 1000 పాములు ఉన్నాయి కదా, సో ఆ పాములన్నీ కూడా నల్లగా ఉన్నాయన్నమాట. సో కాబట్టి మీరు అందరూ ఏం చేస్తారంటే రేపటికి ఆ గుర్రం దగ్గరికి వెళ్ళి, ఏదైతే మనం ఇక్కడ వచ్చేశ్వరం అనేటువంటి అశ్వం గురించి మాట్లాడుతున్నామో దాని దగ్గరికి వెళ్ళి దాని తోక చుట్టూ మీరు చుట్టుకుని ఉండండి. అప్పుడు మేము అంటే మనం ఇక్కడ ఇట్లా ట్రిక్ చేసినప్పటికీ కూడా అది వెనతకి తెలియకుండా చూసుకుందాం మనం. సో అట్లా తద్వారా ఏమవుతుందంటే తోక అనేది నల్లగా కనిపిస్తుంది కాబట్టి పందెంలో మనమే గెలుస్తామన్నాం. కానీ ఇది న్యాయబద్ధమైనటువంటి పని కాదు కదా. అయితే కొంతమంది నాగులు ఏం చేశారంటే ఆ 1000 మంది పుత్రుల్లో కూడా కొంతమంది వ్యతిరేకించారనమాట వారి యొక్క
వారి యొక్క తల్లి యొక్క నిర్ణయానికి వారు వ్యతిరేకించారు. ఇది మేము ఇలా చేయమన్నారు. అయితే ఆవిడ ఏం చేసిందంటే అప్పుడు వాళ్ళని కూడా శపించిందనమాట. మీరు కలియుగంలో జరిపేటువంటి యజ్ఞయాగాల్లో మీరు ఆ యొక్క యజ్ఞంలో మీరు దగ్ధమవుతారని చెప్పేసి వాళ్ళని శపించింది, ఎవరైతే ఎగనెస్ట్గా మాట్లాడారో వాళ్ళని. అయితే తర్వాత రోజు వెళ్ళారనమాట వినతన్ అలాగే కద్రువ. వెళ్తే చూసేటప్పటికి ఆ యొక్క గుర్రం యొక్క తోక అనేది నల్లగా ఉంది. ఎందుకంటే ఆ సమయానికి ఈ యొక్క సర్పాలన్నీ వెళ్ళి ఆ తోకకు చుట్టుకుని ఉన్నాయన్నమాట. అది వినత కనిపెట్టలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం 1000 పాములు అనుకున్నాం, కానీ అవి కూడా గుడ్లు పెట్టి వాటికి కూడా పిల్లలు పుట్టి ఉండొచ్చు కదా. సో అలా చాలా సర్పాలు అయిపోయేటప్పటికి దాని యొక్క గుర్రం యొక్క చిన్న వెంట్రుక కూడా కనిపించినంత థిక్గా అవైతే వాటి చుట్టుకుని ఉన్నాయన్నమాట. సో వినత కనిపెట్టలేకపోయింది. ఇంకా ఆవిడ పందెంలో ఓటమిని ఒప్పుకుందనమాట. ఒప్పుకొని వీరిలోనే ఉండేదన్నమాట. వీళ్ళకి అన్ని సేవలు చేసుకుంటూ ఉండేదన్నమాట. అయితే తనది 2వ గుడ్డు ఉంది కదా, అట్లా 500 సంవత్సరాలు అయితే గడిచిపోయింది. సో ఇక్కడ మనం ముందు చెప్పినటువంటి మొదటి బిడ్డ ఉన్నాడు కదా, అరుణ శపించాడు కదా, నీవు కద్రువాకి పని మనిషిగా అవుతావు అని చెప్పేసి. సో అదేవిధంగా ఇక్కడ ఈవిడ సేవకురాల్లాగానే అయింది. అంటే ఆ శాపం అనేది ఫస్ట్ పార్ట్ ఆఫ్ అది కర్స్ అనేది మనకి ఇక్కడ ఫుల్ఫిల్ అయిందనమాట. సో రెండవది ఏంటంటే 2వ బిడ్డ ఎప్పుడైతే జన్మిస్తాడో అతనే వచ్చి ఈమెను ఈ యొక్క బంధనాల నుంచి విముక్తి చేస్తాడని చెప్పారు. సో ఇక్కడ 500 సంవత్సరాలు అలా గడిచిపోయాయి అనమాట. ఈవిడ వాళ్ళకి సేవలు అవన్నీ చేసుకుంటూ వాళ్ళతోనే ఉండిపోయింది. అయితే 500 సంవత్సరాల తర్వాత ఈ 2వ గుడ్డు ఏదైతే ఉందో అది పగిలి దానిలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆకారం అయితే బయటకు వచ్చిందనమాట. అది బయటకు వచ్చేటప్పుడు కూడా బంగారు కాంతితో వస్తుంది. అంటే చూసిన వాళ్ళు ఎవరన్నా కూడా దానిలో నుంచి మరొక సూర్యుడు బయటకు వస్తున్నాడా అన్నట్టుగా ఉందన్నమాట. ఇలా బయటకు వచ్చేటప్పటికి దాని యొక్క స్వరూపం అనేది ఎలా ఉంది అంటే కనుక సగమేమో మనిషి, అలాగే సగమేమో పక్షిలాగా ఉందన్నమాట. సో ఇక్కడ దాన్ని మనం గరుడ అంటాం అనమాట. గరుడ పక్షి అంటాం కదా, అట్లా సగమేమో మనిషిలాగా సగమేమో పక్షిలాగా ఉందన్నమాట. దానికి ఉన్నటువంటి షార్ప్గా ఉన్నాయన్నమాట గోళ్ళు. సో చూస్తే ఎవరైనా సరే అర్థమైపోతుంది ఆ గోళ్ళు ఉన్నవి ఈ యొక్క సర్పాలను చంపి తినడానికే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అయితే దాని యొక్క రెక్కలు కూడా ఎరుపు రంగులో అయితే ఉంటాయి. సో మనం ఇక్కడ గరుడ పక్షి ఏదైతే ఉందో దాన్ని మనం నగరి అనొచ్చు. అంటే నగరి అంటే నాగులకు శత్రువు అనమాట. కాబట్టి ఇక్కడ సగం పక్షి అలాగే సగం మానవ రూపంలో అయితే ఉంది కదా. అది జన్మించిన తర్వాత దాని యొక్క తల్లి ఎటువంటి పరిస్థితిలో ఉందో అర్థం చేసుకొని ఎలాగైనా సరే దాని తల్లిని విడిపించాలని చెప్పి ఆ నాగుల దగ్గరికి అయితే వెళ్తుందన్నమాట. వెళ్ళి ఇలా చెప్తుంది, మా తల్లి మీకు ఇన్ని 100 సంవత్సరాల నుంచి మీకు సేవకురాల్లాగానే ఉంది, కాబట్టి ఇప్పటికి నేను ఆవిడని విడుదల చేయాలి అని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అంటే వాళ్ళు ఏమంటారంటే అది చేయాలి అంటే ఒక కండిషన్ మీదే మేము మీ అమ్మనైతే మేము ఇక్కడి నుంచి పంపిస్తామని చెప్పారనమాట. అది ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే క్షీరసాగర మదనం జరిగిన దగ్గర నుంచి మీ తల్లి మా యొక్క సేవకురాల్లాగా మారింది పందెంలో ఓడిపోవడం వల్ల. క్షీరసాగర మదనంలో అమృతం అయితే వచ్చింది, కానీ మాలో ఎవరూ కూడా ఆ అమృతాన్ని అయితే సేవించలేదు. కాబట్టి నీవు మా కోసం అమృతాన్ని అయితే తీసుకొచ్చి మాకు ఇస్తే కనుక అప్పుడు మీ తల్లిని మేము విడుదల చేస్తాము అని చెప్పేసి అన్నారనమాట. అయితే అప్పుడు గరుడ పక్షికి అర్థం కాలేదు. ఆయన ఇప్పుడు అమృతాన్ని తీసుకురావాలి అంటే అది ఎక్కడుందో ఏంటో, దేవతలు ఎక్కడ దాన్ని ఉంచారో అని చెప్పేసి ఆయనకు తెలియదు కదా. అయితే దానిని వెతుక్కుంటూ వెళ్ళాడనమాట. ఎలాగైనా సరే వాళ్ళ తల్లిని ఈ బంధనాల నుంచి విడిపించాలనే ఉద్దేశంతో అంతా వెతికి చూస్తే దేవతలు ఇంకా ఆ అమృతం పాత్రలో కొంత అమృతం అయితే మిగిలి ఉంటుంది, దానిని అలాగా భద్రపరుస్తారనమాట. అయితే కానీ రాక్షసులు ఎవరైనా కానీ దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని చుట్టూ కూడా కొన్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని వాటిని అయితే పెట్టారనమాట. అవేంటంటే దాని చుట్టూ 2 సర్పాలను అయితే పెట్టారు, పెద్ద పెద్ద సర్పాలని. అలాగే దాని చుట్టూ కూడా మళ్ళీ అంటే బ్లేడ్స్ లాగా తిరిగేటువంటి, అంటే ఒక షార్ప్ బ్లేడ్స్ లాగా తిరిగే వాటి చుట్టూ పెట్టారనమాట. అంటే సెకండ్ లెవెల్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. అట్లాగే దాని 3వ వలయం చుట్టూ కూడా
మంటలు వచ్చేలాగా, అంటే రింగ్ ఆఫ్ ఫైర్ అలా అంటాం కదా మనం, దాని చుట్టూ ఒక రింగ్ లాగా వేసి అది మొత్తం కూడా ఫైర్ లాగా పెట్టారనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా కనుక లోపలికి వెళ్ళాలి అని అమృతాన్ని తీసుకోవాలి అంటే ముందు ఈ 3 ఏవైతే మనకు ప్రొటెక్షన్స్ పెట్టారో వాటన్నిటినీ కూడా దాటుకుంటూ దాని దగ్గరికి వెళ్ళాలన్నమాట. సో అప్పుడు అక్కడికైతే గరుడ పక్షి అయితే వచ్చింది. వచ్చి పక్షి అయితే పక్షి అంటే ఎగురుతుంది కదా, రెక్కలు కూడా ఉన్నాయి కదా. సో అక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటి లెవెల్ ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనకు ఫైర్ ఉందో ఇదంతా దాన్ని దాటుకుని వెళ్ళాలన్నమాట. అయితే అప్పుడు గరుడ పక్షి ఏం చేసిందంటే అన్నీ ఒక నదుల్లో నుంచి నీళ్ళని తీసుకుని వచ్చి దాని మీద పోసిందనమాట. సో నీరు పోయగానే నిప్పు అనేది ఆరిపోతుంది కదా. సో ఫస్ట్ లెవెల్ అయితే క్రాస్ చేసేసింది, 2 లెవెల్లోకి వెళ్ళింది. సో అక్కడైతే బ్లేడ్స్ అనేవి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాయన్నమాట. అయితే దాని యొక్క ఆకారాన్ని చిన్నదిగా మార్చుకొని ఎలాగ ఆ 2 బ్లేడ్ల మధ్యలో నుంచి లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఇక మూడోది ఇది చాలా సునాయాసంగా చేసేస్తుంది, ఎందుకంటే దానికి ఉన్నటువంటి ఆ బలమైనటువంటి గోళ్ళకి పాములేమీ పెద్ద లెక్క కాదనమాట. ఆ సర్పాలను ఏవైతే 2 సర్పాలు ఉన్నాయనుకున్నామో వాటిని అయితే చంపేసింది. సో చంపేసి అమృతాన్ని తీసుకుందాము అనుకునే సమయానికి శ్రీ మహావిష్ణువు అయితే ఈ గరుడ పక్షికి తారసపడ్డాడనమాట. వచ్చి అడ్డగించాడనమాట. అమృతాన్ని తీసుకోవడానికి నీవు వెళ్ళలేదు అంటే అప్పుడు గరుడ పక్షి ఏదైతే ఉందో అది తన తల్లికి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి మొత్తం కూడా చెప్పిందనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి వారి యొక్క తల్లి ఒక మెయిల్ లాగానే ఉంది కదా కద్రువ ఫ్యామిలీకి. సో చెప్పేటప్పటికి శ్రీ మహావిష్ణువు ఆ కథ విని ఆయన సరే తీసుకో అని చెప్పేసి అలో చేశాడనమాట. అలాగే ఆయనకి ఒక వరాన్ని కూడా ఇచ్చారు. అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోతుంటే తీసుకోవడానికి మళ్ళీ ఇంద్రుడు వచ్చాడనమాట. ఇంద్రుడు వచ్చి తన యొక్క వజ్రాయుధాన్ని ఈ యొక్క గరుడ పక్షి మీదకి విసిరాడనమాట. ఆ వజ్రాయుధం గరుడ పక్షిని అయితే ఏం చేయలేకపోయింది, కేవలం తన యొక్క రెక్కల్లో ఒక చిన్న ఈక మాత్రమే కింద పడింది అనమాట వజ్రాయుధం తగిలి. అసలు పక్షికి అయితే ఎటువంటి గాయాలైతే అవ్వలేదు. అప్పుడు ఇంద్రుడికైతే అర్థమైందనమాట ఈ యొక్క గరుడ పక్షికి ఉన్నటువంటి శక్తిని అర్థం చేసుకొని అయితే ఒక ఒప్పందానికి అయితే వచ్చారు ఇద్దరు. ఏంటంటే అది గరుడ పక్షి ఏం చెప్పిందంటే, నేను వెళ్ళి ఆ యొక్క అమృతం యొక్క పాత్రని ఏవైతే ఇక్కడ నాగులు ఉన్నాయో వాటి దగ్గర పెడతాను. మా అమ్మని పంపించేసిన వెంటనే మీరు ఆ పాత్రను తీసుకుని వెళ్ళిపోండి, వారు తాగకముందే ఆ పాత్రను అయితే తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పారనమాట. అయితే అప్పుడు ఇంద్రుడు ఏమంటున్నాడంటే, సరే నేను అలాగే చేస్తాను, కానీ ఇప్పటి నుంచి సర్పాలన్నీ కూడా అన్నీ కూడా నేను చూసి భయపడతాయి, అవే నీకు ఆహారంగా మారతాయి అని చెప్పేసి ఆయన అన్నారనమాట. సో ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా ఒక ఒప్పందం చేసుకొని ఆ యొక్క పాత్రను అయితే గరుడ పక్షికి అయితే ఇచ్చారనమాట ఇంద్రుడు. ఇవ్వగానే అది తీసుకుని వచ్చి ఈ యొక్క నాగులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అది తీసుకువెళ్ళి ఒక గడ్డి మీద అయితే పెట్టారనమాట. అంటే ఇక్కడ భూమి మీద గ్రౌండ్ మీద అయితే పెట్టారు. అక్కడ చిన్న గడ్డి అయితే ఉందన్నమాట. అయితే అది పెట్టిన తర్వాత ఆ యొక్క సర్పాలు దాన్ని చూసి చాలా ఆనందించాయన్నమాట. ఆనందించి అమ్మయ్య ఇప్పుడు మనకైతే అమృతం వస్తుంది ఇది తాగేస్తే అని చెప్పేసి వాళ్ళ ఆ ఆనందంలో వినతనైతే పంపించేశారనమాట. సో గరుడ పక్షి ఆ వినతను తీసుకొని వెళ్ళిపోయింది. అలాగే అప్పుడు ఏం జరిగిందంటే వీరు సరే తాగుదామని చెప్పేసి దాని దగ్గరికి ఆ పాత్ర దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంద్రుడు వచ్చేసి ఆ పాత్రను అయితే లాక్కుని తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఆయన అలా తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఆ యొక్క అమృతం చుక్కలు అనేవి ఆ గడ్డి మీద అయితే పడ్డాయన్నమాట. సో ఇక్కడ పాములు ఏం చేశాయి, అవేమి ఎగరలేవు కదా. సో అప్పుడు అవి ఏం చేశాయంటే గడ్డి మీద పడ్డటువంటి చిన్న చిన్న బిందువుల్లాగా పడినాయి అనమాట. అంటే మనం మార్నింగ్ టైమ్స్లో చూస్తే కనుక వింటర్ సీజన్లో అట్లా చూసినా కానీ మనకు ఆకుల మీద చిన్న చిన్న బిందువులు అలా ఉంటాయి, నీటి బిందువులు. సో అలాగే ఇక్కడ అమృతం కూడా ఆ గడ్డి మీద చిన్న చిన్న బిందువుల్లాగా ఉందన్నమాట. సో వాటిని వెళ్ళి ఈ యొక్క సర్పాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క నాలుకతో నాకడం అయితే ప్రారంభించాయి. నాకితే అవి గడ్డి ఎట్లా ఉందంటే అది షార్ప్ బ్లేడ్స్ లాగా ఉన్నాయన్నమాట.
ఆ దెబ్బకి ఏమైందంటే వాటి యొక్క నాలుకలు అనేవి మధ్యలో కల్లా తెగిపోయాయి. సో ఇప్పుడు నార్మల్గా మనం ఏ పాము చూసినా కానీ దాని యొక్క నాలుగు అనేది మధ్యలోకి ఇట్లా కట్ చేసినట్టుగా ఉంటుంది కదా, ఫోర్క్ లాగా ఉంటుందన్నమాట దాని యొక్క నాలుగు అనేది. సో ఇది ఇలా ఏర్పడడానికి మన పురాణాల్లో ఈ కథలో అయితే ఇలా చెప్పబడింది అనమాట. సో వాటి యొక్క నాలుకలు అయితే మధ్యలో కల్లా తెగిపోయాయి. అయితే అప్పుడు కద్రువ వచ్చి వినతతో ఇలా అంటుందన్నమాట, నీ యొక్క కుమారుడైనటువంటి గరుడ మా కుమారుల్ని మోసగించాడు కాబట్టి వారి యొక్క నాలుకలు అనేవి తెగిపోయాయి అని చెప్పగానే ఇప్పుడు వినత కూడా, అవును మీరు నన్ను మోసం చేస్తారంటే ఆ సమయంలో గుర్రాన్ని చుట్టూ ఆ పాములు అయితే చుట్టుకుని ఉన్నాయి కదా, సో అది వాళ్ళు వినతను మోసం చేసినట్టే కదా, సో మోసంతోనే సమాధానం అయితే చెప్పారనమాట. అయితే అప్పుడు కద్రువ అంటుంది, ఏదేమైనప్పటికీ కూడా నా కుమారులే నీ కుమారుల కన్నా కూడా గొప్పవాళ్ళు అని చెప్పి అంటే, ఎందుకు అప్పుడు వినత వింటూ ఉందన్నమాట. ఆవిడ గట్టిగా ఇక్కడ ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఇక్కడ అప్పుడు కద్రువ ఏం చెప్తుందంటే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నా యొక్క పెద్ద కుమారుడైనటువంటి శేషనాగ మీద పవలిస్తూ ఉంటారు. అలాగే వాసుకి ఇంకా మళ్ళీ గొప్పతనం చెప్తూ ఉందన్నమాట ఆవిడ. అయితే అప్పుడు అక్కడికి వచ్చినటువంటి గరుడ పక్షి వచ్చి, కేవలం నీ కుమారులు మాత్రమే కాదు, ఇప్పుడు శ్రీ మహావిష్ణువు నాకు కూడా ఒక వరాన్ని అయితే ఇచ్చారు అని చెప్పారు. అయితే అది ఏ వరం అని చెప్పేసి ఆశ్చర్యంగా అడిగారనమాట వినత అలాగే కద్రువ ఇద్దరు కూడా. అడిగితే అప్పుడు ఆయన వాహనంగా చేసుకున్నారు అన్నారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం ఏంటంటే గరుడ పక్షి కదా, మనం ఏ గుళ్ళకు వెళ్ళినా కూడా అక్కడ మనం గరుడుని మనం ముందు గేట్ దగ్గరే చూస్తామన్నమాట. ఆయన యొక్క సేవకుడుగా అలాగే ఆయన యొక్క వాహనంగా అయితే గరుడ పక్షి మారిందనమాట. సో ఈ వరాన్ని గురించి చెప్పగానే కద్రు అయితే నోరు వెళ్ళబెట్టుకుని చూస్తుంది. అప్పుడు వినత అయితే చాలా సంతోషించింది అనమాట ఈ విషయం వినగానే. సో ఈ విధంగా అయితే నాగులు అలాగే గరుడ పక్షి, సో కద్రువ పిల్లలు అలాగే వినత పిల్లలు ఇద్దరూ కూడా శత్రువులుగా మారిపోయారనమాట. ఇక్కడ వినత చివరిగా ఏమంటుందంటే, ఏ విధంగా అయితే దితి అదితి మధ్య ప్రేమ లేదో వారి యొక్క బిడ్డల మధ్య కూడా ప్రేమ లేదు, వారు కూడా ఎప్పటికీ కూడా శాశ్వతమైన శత్రువులుగా మిగిలిపోయారు. అంటే రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా వారు శాశ్వతంగా శత్రువులే కదా ఒకరికొకరు, అలాగే మన బిడ్డలు కూడా శాశ్వతంగా శత్రువులుగానే మిగిలిపోతారు అని చెప్పేసి ఆవిడ అందనమాట. సో ఈ స్టోరీ అయితే ఇంతటితో కంప్లీట్ అవుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.